పార్టీ కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రాల్లోనూ సంకీర్ణాల్లో భాగమైంది. రాష్ట్రానికో వ్యూహాన్ని పాటిస్తోంది. ఉత్తరాదిన పార్టీ బలంగా ఉన్నప్పటికీ దక్షిణాదిన కర్ణాటక మినహా మిగతా చోట్ల నిలదొక్కుకోవాలంటే ఆ పార్టీకి కుదరడం లేదు. అందుకే ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో పూర్తిగా సంకీర్ణాలను కొనసాగించే సిద్ధాంతంపైనే ఆధారపడకుండా క్రమంగా సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా ఒక బలమైన శక్తిగా ఎదగాలన్న ఆకాంక్ష ఆ పార్టీలో ఉంది. పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ బీజేపీలోకి రావాలనుకున్న వారిని చేర్చుకోవడం కోసం ఢిల్లీ పెద్దలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇంతకాలం టీడీపీతో మొహమాటానికి బీజేపీ కొంత సంయమనం పాటించింది. చంద్రబాబుకు ఆయన పార్టీకి ఇబ్బందికరమైన వారిని దూరం పెడుతూ వచ్చింది. ఇకపై అలా మడికట్టు కూర్చుంటే కుదరదన్న నిర్ణయానికి వచ్చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఎలాంటి సీరియస్ ఆరోపణలు లేని వారిని చేర్చుకునేందుకు వెనకాడకూడదని, అందుకు ఎవరి అనుమతి అవసరం లేదని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీని వదిలి బీజేపీలోకి రావాలనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధానంగా ఉన్నట్లు చెప్తున్నారు. కేసుల భయం నుంచి బయటపడేందుకు వాళ్ళు కర్చీఫ్ వేయాలనుకుంటున్నట్లు బీజేపీకి బాగానే తెలుసు. రాయలసీమ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి వారి సేవలు అవసరమని బీజేపీ భావిస్తోంది. రాయలసీమలో కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్ లాంటి నేతలు ఉన్నప్పటికీ రెండు ప్రధాన ప్రాంతీయ శక్తులను ఎదుర్కొనేందుకు కొత్త బ్యాచ్ అవసరమని బీజేపీ భావిస్తోంది. నిజానికి పెద్దిరెడ్డి కుటుంబం, అవినాష్ రెడ్డి లాంటి వారు రావడం కూటమి నేతగా చంద్రబాబుకు ఇష్టం ఉండదు. వాళ్ళు తన్ను అవమానపరిచారని ఆయనకు తెలుసు. ఇటీవల విజయసాయిరెడ్డి రాకను కూడా చంద్రబాబు అడ్డుకున్నారు. అయినా ఈసారి మాత్రం చంద్రబాబు ఇష్టాలతో సంబంధం లేకుండా ఏపీ నేతలను చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీ, జనసేనలోకి వెళ్లడం ఇష్టం లేని నేతలు ఇప్పుడు బీజేపీ వైపుకు చూస్తున్నారు. వారెవరో మరో నెల రోజుల్లో క్లారిటీ వస్తుంది.